డిసెంబర్ 31కు బిర్యానీలు తిని ఎంజాయ్ చేసిన కంటే తిప్పలు పడ్డోళ్ళే ఎక్కువ కనబడ్డరు. కొందరు కక్కుకొని ఇబ్బంది పడితే కొందరు కడుపు నొప్పితోని ఇబ్బంది పడ్డరు. పట్నంలో కూడా చాలా మందికి కడుపులో మండి గోస తీస్తూ దావకాన్లో పడ్డారు కదా. సరే, ఇప్పుడు వాళ్ళంతా సెట్ అయ్యారు అనుకోర్రి. ఈడ చూడండి, ఈ వీళ్ళు హోటల్లో టిఫిన్లు చేస్తుంటే ఏమెళ్ళిందో. ఇగో ఈడ కనబడుతున్న టిఫిన్ ప్లేట్ల తిన్నోళ్ళ చట్నీలనే వచ్చింది. 4 కాళ్ళు ఉండే బల్లికి 3 కాళ్ళు కనబడుతున్నాయి అంటే ఇంకో కాలు ఎవరి చట్నీలో పడ్డదో కానీ తోక ఊడిపోయి కళ్ళు తెరుచున్న బల్లి మాత్రం ఇంకో ఈ అక్క తింటుంటే వచ్చిందట. చెప్పక్క, ఎంతసేపు తిన్నాక బల్లి కనబడ్డది? ఆఫ్టర్నూన్ టాబ్లెట్స్ వేసుకుందామని చెప్పి టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్ళినాము. అక్కడ నేను దోశ తీసుకున్నా. దోశ ఆల్రెడీ హాఫ్ తిన్న తర్వాత నాకు అందులో బల్లి అనిపించింది. అయ్యో అక్క, పాపం ఇన్న రానుల్లా మందుగోలు వేసుకునే ముందు టిఫిన్ చేద్దామని వస్తే బల్లి వచ్చిందట. ఒక చూడండి, ఈ చిన్న పాప కూడా బల్లి పడ్డ చట్నీ తినేసరికి ఎట్లా ఏడుస్తుందో. ఊకోర చిట్టి తల్లి, ఊకో ఏడవకు. డాక్టర్ సారు సూదేసి సిరప్ రాస్తాడు, సరేనా? జగిత్యాలలో ఒక టిఫిన్ సెంటర్లో చక్కదనం ఇది. అతనే ఈ అన్నయ్య చెప్పేది కూడా ఇనుర్రి. ఇన్న రానుల్లా నెలల 2వ అట ఇట్లా జరుగుడు. ఏదో అక్క కొద్దిగానే తిని చూసుకున్నది కాబట్టి సరిపోయింది, కానీ మొత్తం తిన్నాక చూస్తే ఎంత పరిశాన్ ఉండునో ఏమో. కానీ ఆ హోటల్లో 2-3 రోజుల నుంచి టిఫిన్ చేసి చట్నీ తిన్నోళ్ళు ఆగమాగం అవుతున్నారట. మరి ఇది ఎలా పడ్డ బల్లేనో లేకుంటే 2-3 రోజుల కింద పడ్డదో తెలియదు, కానీ ఆ బల్లిని చూస్తే మనకే ఎట్లనో అనిపిస్తున్నది పోయినరి.